హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్నేహతో స్నేహం. ఈరోజు మనము కొబ్బరికాయని పూర్తిగా ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ నేను పెద్ద సైజు కొబ్బరికాయని 10 తీసుకున్నాను. వీటిని పగలగొట్టుకొని వాటిలోని కొబ్బరిని సపరేట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ కట్ చేసిన కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పేస్ట్లా తయారు చేసుకోండి. ఇప్పుడు స్ట్రైనర్ హెల్ప్ తోటి ఈ కొబ్బరి పేస్ట్ నుండి కొబ్బరి పాలను సపరేట్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన ఈ కొబ్బరి పల్ప్ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేయండి. సో దట్ ఇంకేదన్నా కొబ్బరి పాలున్నా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కొబ్బరి పల్ప్ని వేస్ట్ అని మాత్రం పడేయకండి. దీన్ని ఎలా యూస్ చేయాలో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు మిగతా కొబ్బరి ముక్కలతో కూడా ఇలానే కొబ్బరి పాలు తయారు చేసుకుని ఒక పెద్ద స్టోరేజ్ బాక్స్లో ఉంచండి. ఇలా కలెక్ట్ చేసుకునే కొబ్బరి పాలని ఒక 10 అవర్స్ రీఫ్రిజిరేటర్లో ఉంచండి. 10 అవర్స్ తర్వాత మనకు కొబ్బరి క్రీమ్ అంతా బాగా పైకి వచ్చేస్తుంది అండ్ కిందంతా వాటర్ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా మనం క్రీమ్ అంతా వాటర్ రాకుండా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం క్రీమ్ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అది వర్జిన్ కోకోనట్ ఆయిల్ తయారు చేయడానికి. అండ్ రిమైనింగ్ క్రీమ్ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇది నార్మల్ కోకోనట్ ఆయిల్ తయారు చేయడానికి. ఇక్కడ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు వాటర్ కనిపిస్తున్నాయి. అంటే మనం ఆల్మోస్ట్ క్రీమ్ అంతా కలెక్ట్ చేసేసాం. వర్జిన్ కోకోనట్ ఆయిల్ తయారు చేయడానికి కోకోనట్ క్రీమ్ని ఒక ఎయిర్ టైట్ స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసి ఆ బాక్స్ని ఇంకొక బాక్స్లో ఒక టవల్ తోటి ర్యాప్ చేసి ఓవర్ నైట్ అంతా ఫర్మెంట్ చేయాలి. మనం ఈ కోకోనట్ ఆయిల్ని తయారు చేయడానికి ఎటువంటి హీట్ని యూజ్ చేయము. ఓన్లీ ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారానే ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్ని తయారు చేస్తాము. సో ఈ ప్రాసెస్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అండ్ చాలా లెంతీ ప్రాసెస్. అండ్ మనకు అవుట్పుట్ కూడా చాలా తక్కువ ఆయిల్ మాత్రమే వస్తుంది. బట్ నార్మల్ కోకోనట్ ఆయిల్ తోటి కంపేర్ చేస్తే వర్జిన్ కోకోనట్ ఆయిల్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అందువల్లనే మార్కెట్లో వర్జిన్ కోకోనట్ ఆయిల్ చాలా కాస్ట్లీ ఉంటుంది. బట్ మనకు నాట్ షూర్ అవి ఒరిజినలా కాదా అని. ఇప్పుడు నేను రిమైనింగ్ కోకోనట్ క్రీమ్ తోటి నార్మల్ కోకోనట్ ఆయిల్ తయారు చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ కోకోనట్ ఆయిల్ని తయారు చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కోకోనట్ ఆయిల్ని ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫైనల్గా హోమ్ మేడ్ కోకోనట్ ఆయిల్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం వర్జిన్ కోకోనట్ ఆయిల్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. 10 అవర్స్ ఫర్మెంట్ చేసిన తర్వాత ఈ కోకోనట్ క్రీమ్ సాఫ్ట్ కర్డ్ లాగా తయారవుతుంది అండ్ ఎక్సెస్ వాటర్ అంతా కిందకు వచ్చేస్తాయి. ఈ కర్డ్ని మనం ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. సో దట్ ఆ సాఫ్ట్ కర్డ్ కాస్త గట్టి పడుతుంది. సపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 2 అవర్స్ తర్వాత ఈ కోకోనట్ కర్డ్ గట్టి పడుతుంది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకొని సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇదంతా ఎక్సెస్ వాటర్, ఈ వాటర్ని పడేయండి. నెక్స్ట్ ఈ సపరేట్ చేసిన కర్డ్ని మళ్ళీ ఎయిర్ టైట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫస్ట్ చూపించినట్లు టవల్లో ర్యాప్ చేసుకొని ఇంకొక 2 days ఫర్మెంట్ చేయాలి. టూ డేస్ ఇలా ఫర్మెంట్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా బాక్స్ని టవల్లో ఉంచి బయటికి తీయండి. మనం ఎలా అంటే అలా తీసినట్లయితే పైకి వచ్చిన ఆయిల్ అంతా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, వాటర్ కర్డ్ కిందుండిపోయింది. మనం ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ అండ్ టీ స్ట్రైనర్ హెల్ప్ తోటి చాలా జాగ్రత్తగా ఆయిల్ని డబుల్ ఫిల్టర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని కర్డ్ నుంచి సపరేట్ చేయడానికి మనకు కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. చాలా జాగ్రత్తగా ఓపిక్గా ఆయిల్ని సపరేట్ చేసుకోండి. ఇంత కష్టపడిన తర్వాత కొంచెం ఆయిల్ వచ్చిందనే బాధ తప్ప ఆయిల్ మాత్రం చాలా ప్యూర్గా మంచి స్మెల్తో పర్ఫెక్ట్గా వస్తుంది. వర్జిన్ కోకోనట్ ఆయిల్ కూడా తయారైపోయింది. ఇప్పుడు కొబ్బరి పాలు తీసిన తర్వాత మిగిలిపోయిన ఈ తురుముని ఏం చేయొచ్చో చెప్తాను. నేను మీకు రెసిపీనే తయారు చేసి చూపిద్దాం అనుకున్నాను, బట్ నేను నిద్ర లేచేసరికి మా అమ్మ ఈ లడ్డు తయారు చేసేసారు. బట్ ఈ లడ్డూని ఎలా తయారు చేశారో ఆ రెసిపీని షేర్ చేస్తాను. ఈ కొబ్బరి లడ్డు తయారు చేయడానికి 2 cups కొబ్బరి తురుము తీసుకున్నట్లయితే 1 cup బెల్లం సరిపోతుంది. ఈ బెల్లంని ఒక పాన్లో వేసి కొంచెం వాటర్ పోసి కరిగించుకోవాలి. పాకం అయితే రానవసరం లేదు. పాకం వచ్చిన తర్వాత తురుము వేసినట్లయితే తురుము సరిగా ఫ్రై అవ్వదు. సో జస్ట్ కరిగిన తర్వాతే ఈ కొబ్బరి తురుము వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి ఒక 15 minutes. మీరు కొబ్బరి తురుముతో పాటు మనం నూనె తయారు చేసినప్పుడు మిగిలిన పల్పును కూడా కొంచెం వేసినట్లయితే లడ్డు టేస్టీగా వస్తుంది. 15 to 20 minutes ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో 3 tablespoons నెయ్యి వేసుకొని ఇంకొక 5 minutes ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే తయారు చేసుకోవాలి. సో ఫైనల్గా లడ్డు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ మిక్చర్ అంతా చల్లపడక ముందే గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు తయారు చేసేసుకోండి. కొబ్బరి లడ్డు చాలా టేస్టీగా వచ్చింది. బట్ మీరు నార్మల్ కొబ్బరి లడ్డుతోటి కంపేర్ చేసినట్లయితే టేస్ట్ కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఈ కొబ్బరి తురుములోంచి కొబ్బరి పాలంతా సపరేట్ చేసేసాం కాబట్టి. కానీ నూనె నుంచి వచ్చిన ఆ పల్పు వేయడం వల్ల కొబ్బరి లడ్డు చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి లడ్డు తయారు చేసిన తర్వాత కూడా మనకు కొబ్బరి తురుము చాలా మిగిలిపోతుంది. సో మీరు ఎండలో ఎండపెట్టిన తర్వాత పప్పుల పొడిలో, కొబ్బరి కారంలో ఎండు కొబ్బరితో పాటు ఈ తురుమును కూడా యాడ్ చేసుకోండి. ఇంకా కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొబ్బరి తీసేసిన ఈ కోకోనట్ షెల్ తోటి మనము ఎకో ఫ్రెండ్లీ కోకోనట్ బౌల్స్ని తయారు చేసుకోవచ్చు. సో దీనికోసము ఒక కోకోనట్ షెల్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ చేతితోటి ఎక్స్ట్రాగా ఉన్న పీచ్ని తీసేయండి. దాని తర్వాత నైఫ్ హెల్ప్ తోటి ఈ కోకోనట్ షెల్ని సాఫ్ట్గా వచ్చేంత వరకు షేవ్ చేస్తున్నట్లు చేయండి. నైఫ్ తోటి షేవ్ చేసుకున్న తర్వాత మనకి కోకోనట్ షెల్ ఇలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు కోకోనట్ షెల్ని ఇంకా సాఫ్ట్గా తయారు చేసుకోవడానికి శాండ్ పేపర్ తోటి మనము కోకోనట్ షెల్ని రబ్ చేసుకోవాలి. ఈ శాండ్ పేపర్ మనకు వుడ్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర బాగా అవైలబుల్ ఉంటుంది, ఆర్ ఎల్స్ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం చూసినట్లయితే గరుగ్గా ఉన్న పైన లేయర్ కూడా పోయి చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఫైనల్గా మనకి కోకోనట్ బౌల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బౌల్కి మనము వెజిటేబుల్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఒకసారి అప్లై చేసుకొని ఆరిన తర్వాత ఈ వెజిటేబుల్ ఆయిల్ని ఇంకొకసారి కూడా అప్లై చేసుకోవాలి. అంటే డబుల్ కోటింగ్ ఇవ్వాలన్నమాట.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం కొబ్బరికాయ వలిచినప్పుడు వచ్చే ఈ పీచు, దీన్ని మనం చిన్న చిన్నగా కట్ చేసినట్లయితే కొంచెం పొడి రాలుతుంది. దాన్ని కోకో పీట్ అంటారు. ఈ కోకో పీట్ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా అంటే మీరు ఏదన్నా మొక్కలు వేసేటప్పుడు మట్టితో పాటు ఈ కోకో పీట్ కూడా కలిపి వేసినట్లయితే, అంటే మట్టి ఒక రేషియోలో వేస్తే ఈ కోకో పీట్ని కూడా ఒక రేషియోలో కలిపినట్లయితే చాలా యూజెస్ ఉంటాయి. అందులో మొదటిది, అది ఏరియేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే రూట్స్కి బాగా గాలి అందేలాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ కోకోపీట్ వాటర్ రిటెన్షన్ స్వభావం వలన, అంటే బాగా వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనం ఫ్రీక్వెంట్గా ఆ మొక్కలకి వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా సాయిల్ టెక్స్చర్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇంకా వేర్లకు సంబంధించిన ఏదైనా డిజీజెస్ ఉంటే కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. చాలామంది హ్యాంగింగ్ పాట్స్లో సాయిల్కి బదులుగా ఈ కోకోపీట్ని యూస్ చేసి అందులోనే మొక్కల్ని పెంచుతారు. ఎందుకంటే ఈ కోకోపీట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ కోకోపీట్ మనకి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి, లైక్ 1 kg అండ్ 5 kg బ్లాక్స్ లాగా. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్.